ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం కేంద్రంలో ముఖ్య కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలపై నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగినది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాష్ట్రంలో ఈవేళ ఏ విధంగా పరిపాలన జరుగుతున్నదో మనం అందరం చూస్తున్నాము, గమనిస్తున్నాము కూడాని. ప్రతి దాంట్లోనూ కూడా మరి ప్రజలపైన, వినియోగదారులపైన భారం మోపడమే జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం జరిగినది. ఈ రేట్లు కూడా ఏ విధంగా పెరుగుదల చేశారంటే ఇతర రాష్ట్రాలను బట్టి చూస్తుంటే మన రాష్ట్రంలో మరి పెట్రోల్ పైన 4 రూపాయలు మరి ధర పెంచడం జరిగినది. అలాగని డీజిల్ పైన 3 రూపాయల 69 పైసలు ధర పెరగడం జరిగినది. ఇదంతా కూడా సామాన్యమైనటువంటి ప్రజలపైన చాలా భారం మోపడం జరుగుతుంది. ఎందుకు భారం మోపడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మీద అవనవండి, అలాగనే వినియోగదారుల వ్యవస్థ మీద అవనవండి, దేని మీద అయినా కూడా అధిక భారమైనటువంటిది ఇవాళ విధించడం జరిగింది. ఇవాళ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, అలాగనే ఇదే నారా లోకేష్ బాబు గారు ఎన్నికల ముందర మేనిఫెస్టోలో ఒక విషయం చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సెస్ ట్యాక్స్ అనేది ఈ యొక్క ప్రజల మీద భారం మోపి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం జరిగినది. దీనిని మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మేము డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఈవేళ తగ్గించడంగా పోయి ఈవేళ ప్రజల మీద మరి రేట్లు పెంచి భారం మోపడం జరిగినది. కానీ ఈ రాష్ట్రంలో 3,921 కోట్ల రూపాయలు మరి సంవత్సరానికి వచ్చి భారం మోపడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం. సంవత్సరం నెలకొచ్చి ఈ యొక్క ప్రభుత్వం మరి ఏం చేస్తుందంటే పెట్రోల్ మీద అయితే సుమారుగా 20 కోట్ల రూపాయలు భారం మోపడం జరుగుతుంది నెలకి. అలాగనే డీజిల్ పైన అయితే 90 కోట్ల రూపాయలు భారం మోపడం జరుగుతుంది. ఇలాంటి భారం వలన ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గమనించి మరి తక్షణమే మరి ఈ యొక్క డిమాండ్ని, ఈ యొక్క నిరసనని మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వెంటనే డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గిస్తారని మరి విన్నవించుకుంటూ ఈ నిరసన కాలం మరి తగ్గించేదాకా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని మరి పిలుపునిస్తూ, హెచ్చరిక చేస్తూ మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియపరచుకుంటూ మరి స్థానికంగా ఉన్నటువంటి మరి తహసీల్దార్ వారి కార్యాలయానికి వెళ్ళి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి విన్నపించి మరి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరుగుతుంది. మేము డిమాండ్ పత్రం కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎందుచేతనంటే మీరు కనుక ఈ యొక్క రేట్లు తగ్గించకపోయిన పక్షంలో అవసరమైతే మా పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఏ త్యాగానికైనా కూడా మేము వెనుకాడమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.